యాజకుడు తమ్ముళ్ళు మీ పక్కకు రండి అయ్యా కొంచెం. వాళ్ళ కుమారులు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. ఒక దెయ్యం అంది, అయ్యా మాకు యేసు ప్రభు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు అన్నాయి. అంతే, ప్యాంటు పైకెత్తి చెంతలపూడి పరిగెత్తి వెళ్ళి, ఏందిరా నాయన అంటే, ఏం లేదు ఇప్పుడు చెప్పలే అంటున్నారు. మాకు యేసు తెలుసు, పౌలు తెలుసు. బైబిల్లో దెయ్యాలను వెళ్ళగొట్టాడు పేతురు, దెయ్యాలను వెళ్ళగొట్టారు దేవుని సేవకులు. అది సేవే కాదని నేను అన్నా. దాన్ని మించిన సేవ ఉంది, దెయ్యాలు మన గురించి పబ్లిసిటీ చేయటం. 2 రకాలైన సేవలు, దెయ్యాలను వెళ్ళగొట్టే సేవ ఉంది, దెయ్యాలను పబ్లిసిటీ చేసే సేవ ఉంది. నేను మీకు ముందే చెప్పా, మాకున్న బుర్ర ఎవడికి ఉండదు, మాకు వచ్చే సమస్యలు కూడా అట్టనే ఉంటాయి. ఒక అబ్బాయి అడిగాడు, అన్న నేను చర్చికి వచ్చి చెప్పులు పోతున్నాయి అన్నాడు. ఏం చెప్పాలి నేను దానికి? నేను అన్నాను, అయ్యా నీ చెప్పు ఒకటి ఆడవాళ్ళలో పెట్టి ఒకటి మగవాళ్ళలో పెట్టి యాడికి పోతాయి. ఆ పిల్లాడు ఇది బైబిల్ ఆడుంది, నాకంటే ముదురు ఆయన. ఈ బైబిల్లో ఉండవు, చెప్పింది నువ్వు చరిత్ర అడగ. మాకు ఏమి సమస్యలండి, మాకు వచ్చే సమస్యలు మామూలు సమస్యలే. ఒకరోజు అర్ధరాత్రి మీటింగ్ నుంచి వస్తున్నా, 2 అయింది. ఆ కార్ డ్రైవ్ చేసే బ్రదరు చింత చెట్టు గురిపెట్టి పోనిస్తున్నాడు. ఈ రాత్రి నాకు పరదేశంలో ప్రియులారా అనుకుంటున్నాను నేను. ఇక ఆ డ్రైవర్ సీట్ పక్కన ఎప్పుడు రెగ్యులర్గా నేనే కూర్చుంటాను. ఆ రోజు ఒక పెద్ద అంకుల్ వస్తే ఆయన కూర్చోబెట్టా. ఆయన పాపం చూపు తక్కువ, ఆయనకి ఏం తెలియట్లే. నేను డ్రైవర్ సీట్ వెనకమాలన్నా, అప్పుడు దాకా ప్రార్థన చేసి కొంచెం ఊగుతుంది నాకు కూడా. ఏందబ్బా గురిపెట్టేటి ఏందిరా ప్రభు అనుకున్నా. ఏం చేయాలా, జుట్టు పట్టుకున్నట్ట, అరవలా కాకేలా ఎటు పెట్టి మెలిగెట్టి అన్ని రోడ్డు ఎక్కించాడు. పొద్దున్నే అంటాడు, అన్నా రాత్రి నీకు జుట్టు పీకమని ఎవడు చెప్పాడు అని. నేను చెట్టుకు పెట్టమని ఎవడు చెప్పాడు నీకు? దుర్మార్గం పని చేస్తా. సేవకుడు కారులో ఉంటే నువ్వు చింత చెట్టు గురి పెట్టి నిద్రపోతే అప్పుడు అరవకూడదు. దేవుడు తన సేవకుడికి ఆలోచన ఇస్తాడు. అవునా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర గురించి ఆలోచిస్తాడు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు తమిళనాడు గురించి ఆలోచిస్తాడు, తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ గురించి ఆలోచిస్తాడు, భారతదేశ ప్రధాని భారతదేశం గురించి ఆలోచిస్తాడు, అమెరికా అధ్యక్షుడు అమెరికా గురించి ఆలోచిస్తాడు. సేవకుడు అక్కడే ప్రపంచం గురించి ఆలోచిస్తాడు. సేవకుడు అక్కడే కాలరగరే చెప్తున్నా, ఈరోజు యేసునామములో రాష్ట్రం కలిగి చెప్తున్నా, సేవకుడు కంటే గొప్పోడు భూమి మీద ఇంకెవడు లేడా ఈ నామములో. హల్లెలూయా.